शुभोदय बच्चों, मेरा नाम सुरेश है। मैं अभी 10वीं कक्षा के छात्रों के लिए दूसरा पार्ट ईदगाह के बारे में बताना चाहता हूँ। ईदगाह అంటే ఏంటంటే ముస్లిమ్స్ రంజాన్ రోజు నమాజ్ చేసుకునే స్థలాన్ని ఈద్గాహ్ అని అంటారు। उन्मुखीकरण ईदगाह के लेखक का नाम प्रेमचंद है, मुंशी प्रेमचंद। उन्मुखीकरण पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया। బాటసారులకు మధ్యాహ్నం మండిపోతూ ఉన్నటువంటి మధ్యాహ్నంలో చెట్లు ఎల్లప్పుడూ కూడా ఏమిస్తాయంటే మనకి నీడనిస్తాయి। खुशबू भरे फूल देते हैं हमको नौ फूलों की माला। ఖుష్బు అంటే ఏంటంటే సుగంధ ద్రవ్యాలు వెదజల్లేటువంటి పువ్వులు మనకి ఎల్లప్పుడూ కూడా నౌ ఫూలోంకి మాల దేతి హై అంటే కొత్త పువ్వుల యొక్క మాలని ఇస్తాయి। త్యాగి తరువం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే। త్యాగం చేసేటువంటి చెట్ల యొక్క జీవనంలో నుంచి మనం ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి। అర్థమైందమ్మా उद्देश्य। कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनाशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है। कहानी विधा की भाषा शैली से कहानी అంటే ఏంటంటే కథ యొక్క ప్రక్రియ, విధ అంటే ప్రక్రియ అని అర్థం। కథ యొక్క ప్రక్రియ యొక్క భాషా శైలి నుంచి పరిచయం చేస్తూ छात्रों में कहानी लेखन कला का विकास करना, విద్యార్థులలో కథా రచన కళా వికాసాన్ని కళని పెంపొందించడం మరియు త్యాగం, సద్భావన మరియు వివేకం వంటి కర్తవ్యాన్ని బోధించేటువంటి సంబంధించిన గుణాలని పెంపొందించడం మరియు పెద్దవారి పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండడం పెంపొందించాలి। అదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం। विधा विशेष कहानी शब्द का कह धातु के साथ आणीकृत प्रत्यय जोड़ने से बना है। कहानी शब्दం कहानी అంటే ఏంటంటే కహ ధాతు के साथ కహ అనే ధాతువుతో పాటు ఆనీకృతి ప్రత్యయ जोड़ने से बना है। ఆని అనే ప్రత్యయ జోడించడం వల్ల తయారైందే కహానీ శబ్దం। కహ కా ఆశయ కహనా సే హై। కహ యొక్క ఆశయం ఏంటంటే చెప్పడం, కహనా అంటే చెప్పడం అని। किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। ఏదైనా ఒక సంఘటన లేదా విషయం గురించి మంచి పద్ధతిలో చెప్పడమే కహానీ, కథ అన్నమాట। इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है। इस कहानी में ఈ కథలో దాది వ పోతే కా, దాది అంటే నానమ్మ, పోతే అంటే మనవడు, నానమ్మ మనవళ్ళ యొక్క మార్మికమైనటువంటి ప్రేమ చూపించబడింది। इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है। దీంట్లో సందర్భం, వాతావరణం అనేది చాలా చక్కగా చిత్రీకరించబడినది। इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है। దీనిలో బాల్యావస్థ అంటే ఏంటంటే చైల్డ్హుడ్లో పిల్లల యొక్క నిర్మలమైనటువంటి భావనల్ని చాలా అందంగా ప్రతిబింబించారు ఇక్కడ రచయిత। लेखक का परिचय, कथा रचयित యొక్క పరిచయం। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1888 को हुआ। ప్రేమచంద్ ఒక పేద కుటుంబంలో కాశీలో జూలై 31, 1880లో జన్మించారు। इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था। ఆయన యొక్క చిన్నప్పటి పేరు ఏంటంటే ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। ఆయన ట్యూషన్స్ చెప్తూ మెట్రిక్ మరియు నౌకరీ చేస్తూ, అదే నౌకరీ అంటే పని చేస్తూ बीए पास అయ్యారు। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की। ఆయన దగ్గర 12 ఉపన్యాసాలు మరియు 300కు పైగా కథల్ని రచించారు। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। ఆయననే ఉపన్యాस सम्राट అని కూడా అంటారు। इनकी कहानियां मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं। ఆయన యొక్క కథలు మానసరోవర్ అనే శీర్షికలో
8 ఖండాల్లో సంకలించబడినవి. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. ఇవన్నీ కూడా ఆయన రచించినటువంటి ముఖ్యమైన ఉపన్యాసాలు. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं. ఆయన రచించినటువంటి కథల్లో పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఇవి మూడు కూడా ముఖ్యమైనటువంటివి. छात्रों के लिए सूचनाएं, विद्यार्थुల కోసం సూచనలు. अच्छा ध्यान से पाठ सुनिए. विषय प्रवेश ध्यान से पढ़िए. पाठ्य विषय समझिए. విషయ ప్రవేశ్ చాలా శ్రద్ధగా చదవండి. అలాగే పాఠ్యం యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి. పాఠ ధ్యాన్ సే పढ़िए. పాఠం చాలా శ్రద్ధగా చదవండి. जिस शब्द का अर्थ समझ में ना आए उसके नीचे रेखा खींचिए. ఏదైనా ఒక వర్డ్ మీనింగ్ కానీ మీకు తెలియకపోయినట్లయితే వెంటనే దాని కింద గీత గీయండి. నీచే రేఖా खींचिए. రేఖ అంటే గీత, खींची అంటే గీయమని. రేఖాంకిత శబ్దకే అర్థ శబ్దకోశ్ మే ढूंढिए. మీరు గీసినటువంటి పదం యొక్క అర్థాన్ని డిక్షనరీలో వెతకండి. समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए. అప్పటికి కూడా మీకు అర్థం కాకపోయినట్లయితే విద్యార్థులందరూ గ్రూప్గా కలిసి డిస్కస్ చేయండి. లేదంటే క్లాస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయురాలతో డిస్కస్ చేయండి. विषय प्रवेश. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन से प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలం నుంచి కూడా నైతిక విలువలు భారతీయుల యొక్క జీవితంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయే హుయే హై. దాని యొక్క రూపం అనేది ప్రతి భారతీయుల్లోనూ ఇమిడి ఉంది. हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं. మనం మన యొక్క వయోవృద్ధుల్ని ఏ విధంగా చూసుకుంటున్నాము. జైసే ఇస్ కహానీ కా దర్శాయా గయా హై. అదే ఈ పాఠంలో చూపించబడింది. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. 30 రోజం అంటే ఉపవాసాలు. పూర్తిగా 30 రోజుల ఉపవాసం తర్వాత ఈ రోజు ఈద్ పండుగ వచ్చింది. ఈద్ అంటే రంజాన్ అని అర్థం. కితనా మనోహర్, కితనా సుహానా ప్రభాత్. ఎంత మనోహరంగా, ఎంత ఆహ్లాదంగా ఉంది ఈ ఉదయం. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. చెట్ల పైన ఏదో అద్భుతమైనటువంటి పచ్చదనం ఉంది. ఖేతోం మే కుచ్ అజీబ్ రౌనక్ హై. పొలాల్లో విచిత్రమైన మెరుపు ఉంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. అలాగే ఆస్మాన్ అంటే ఏంటంటే ఆకాశం. ఆకాశంలో ఏదో విచిత్రమైనటువంటి ఎర్రదనం ఉంది. ఆజ్ కా సూర్య దేఖో. ఈరోజు సూర్యుని చూడండి. కితనా ప్యారా, కితనా శీతల్ హై. ఎంత అందంగా, ఎంత చల్లగా ఉన్నాడో. మానవ సంసార్కో ఈద్ కి బధాయి దే రహా హై. మొత్తం ప్రపంచాన్నంతటికీ కూడా ఈద్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయనట్లుగా ఈ సూర్యుడు అనేవాడు కనిపిస్తూ ఉన్నాడంట. ఈద్గాహ్ జానేకి తయార్యా హో రహీ హై. మొత్తం అందరూ కూడా ఈద్గాహ్కి వెళ్ళడానికి తయారయ్యారు. లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై. పిల్లలు అందరికన్నా చాలా సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గినతే హై. అస్తమానం జేబులో నుంచి డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. ఖజానా అంటే డబ్బులు, నికాల్ కర్ అంటే తీయడం, గినతే అంటే లెక్క పెట్టుకోవడం. మహమూద్ గినతా హై 1 2 10 12. మహమూద్ గినతా హై. మహమూద్ లెక్క పెడుతున్నాడంట. 1 2 10 12. 1 2 10 12 అని మహమూద్ లెక్క పెడుతూ ఉన్నాడు. ఉస్కే పాస్ 12 పైసే హై. మహమూద్ దగ్గర 12 పైసలు ఉన్నాయంట. మోహసిన్ కే పాస్ 15 పైసే హై. మోహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజేం లాయేంగే, ఖిలౌనే, మిఠాయియాం, బిగుల్